Proverbs chapter 23 verse 34. Chapter 23 verse 34. Proverbs. You will be like one who lies down in the midst of the sea, like one who lies on the top of a mast. నీవు నడి సముద్రమున పండుకొనిన వాని వలె ఉందువు. ఎప్పుడు ఇది జరిగేది అని అంటే ద్రాక్షరసము త్రాగినప్పుడు. నీవు నడి సముద్రమున పండుకొన్న వాని వలె ఉందు, ఓడ కొయ్య చివరను పండుకొన్న వాని వలె ఉందు. ఏం తెలియదంట. మరి రకంగా తాగే వాళ్ళకి నడి సముద్రమున పడుకున్నా కానీ ఏమీ తెలియదు, ఓడ చివర కొయ్యి మీద పడుకున్నా కానీ ఏమీ తెలియదు. ఎక్కడున్నాడో అతనికి తెలియదు. ఒక చోట ఉండి ఒక చోట అనుకుంటూ ఉంటాడు. రకరకాలైనటువంటివి విపరీతమైనవి కళ్ళకు కనపడతాయంట. వెర్రి మాటలు పలుకుతారంట. సర్పం వలె అది కరుస్తుందంట. కట్లపాములాగా కాటు వేస్తుందంట ద్రాక్షరసం త్రాగటం అలవాటైనటువంటి వారికి. అందుకని దేవుడు ఏం చెప్తున్నారంటే దాని వైపు చూడకము అని చెప్తున్నారు. ఈ అలవాటు ఉన్నటువంటి సహోదరులకు దానివైపు చూడబాకండి. మీరు అది ఉండే ప్రదేశాలకు వెళ్ళబాకండి. అది తాగే స్నేహితులతో కలవబాకండి. అప్పుడు మీరు మీ కుటుంబము క్షేమంగా ఉంటుందని ఈ వాక్యం యొక్క అర్థము. సహోదరులారా, జీవము గల దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మరి మనం కంట్రోల్ చేసుకొని దాన్ని మరి దేవుని పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే, అయ్యా నేను ఇలా చేస్తున్నాను, తప్పు, మీరు ఇద్దరు పని నేను చేస్తున్నాను, నా కుటుంబ పరిస్థితులు ఇలా ఉన్నాయి, మీ సన్నిధిలో విడిచిపెట్టి నేను ఎక్కడి నుండి మంచిగా ఉండదలుచుకున్నాను అని మీరు నాకు సహాయం చేయండి పూర్తిగా విడిచిపెట్టడానికని దేవుని పాదాల దగ్గర మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు సహాయం చేసి దాని నుండి విడిపించి కుటుంబాన్ని కట్టువారుగా ఉంటారు.